హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన ఛానల్ 14,000 సబ్స్క్రైబర్స్ దాటింది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. మన ఛానల్ ఇంకా ఇలాగే అఖండ విజయంతో ముందుకు దూసుకువెళ్ళాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అట్ ద సేమ్ టైం దేవుణ్ణి కూడా మన మూన్ డివైన్ టారో ప్రేక్షకులు, సబ్స్క్రైబర్స్, వాళ్ళ మనోకామ్యాలు అన్నీ ఏమైతే ఉన్నాయో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో అవన్నీ క్లియర్ అయిపోవాలి. వాళ్ళ పార్ట్నర్స్తో వాళ్ళు సంతోషంగా కలిసి సంతోషంగా జీవించాలి. ఏ ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్యూర్ అవ్వాలి అని ఆ భగవంతుడిని మన మూన్ డివైన్ టారో తరపు నుంచి నేను వేడుకున్నాను. స్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకి ఉంటాయి. ఓం నమ శివాయ. అదేవిధంగా మన ఛానల్ని వీక్షిస్తున్న పెద్దలు అందరూ కూడా వారి బ్లెస్సింగ్స్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ మంత్ 15th వరకు ఫీజు అనేవి తగ్గించడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? మెసేజ్ చేయండి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి నిదానంగా అవుతున్నాయి. ఎంత ఫాస్ట్గా చేస్తున్నా కూడా ఇంకా అవుతూనే ఉన్నాయి. సో కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయండి. హరీ బరీ అవ్వద్దు. చాలామంది వెయిట్ చేస్తున్నారు పాపం. ఐ కెన్ అండర్స్టాండ్. ప్లీజ్ మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటారని మనవి. ఓకేనా? ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఫస్ట్ ఒకసారి మన ఛానల్ వీక్షకులందరికీ కూడా హీలింగ్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ నెగిటివిటీ ఉన్నా, ఏ బ్లాకేజెస్ ఉన్నా ఈ క్షణంతో అవన్నీ రిమూవ్ అయిపోవాలి. బ్లాకేజెస్ ఉండకూడదు. ఓకేనా? అందరూ ఇయర్ ఫోన్సో బ్లూటూతో చక్కగా పెట్టుకొని వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ఓకేనా? బీ రెడీయా? డీప్ బ్రీత్ 2 times తీసుకోండి. మీ మైండ్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ ఫీలింగ్స్ రానియొద్దు. ఎవరి మీద నెగిటివ్ వద్దు. ఓకేనా? మనం చాలా హ్యాపీగా ఉన్నాం, హెల్తీగా ఉన్నాం, బస్ అంతే. ఎవరో మన గురించి ఏమన్నా అనుకున్నా వీ డోంట్ కేర్ కదా. వదిలేయండి. అవి వాళ్ళకే తగులుతాయి, వాళ్ళకే వెళ్ళిపోతాయి అవి. ఓకేనా? రైట్. హీలింగ్ సెండ్ చేస్తున్నా. హీలింగ్ చక్కగా యాక్సెప్ట్ చేసి ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి లాస్ట్లో.
ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ సెండ్ దిస్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్. ప్లీజ్ సెండ్ దిస్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్. ప్లీజ్ సెండ్ దిస్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? ఈరోజు మనము ఇంకొక స్పెల్ చేద్దాము. ఏంటి అది కూడా ఏంటంటే, మీ పర్సన్ నుంచి మీకు కాల్ రావడానికి ఏం చేయాలో నేను చెప్తాను. ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఒక స్పెల్ చెప్పినప్పుడు అది చాలామంది చేసి రిజల్ట్ కూడా పొందారు. నాకు చాలా వాయిస్ మెసేజెస్, చాలా మెసేజెస్ వచ్చినాయి. అక్క 3-4 ఇయర్స్ నుంచి కూడా కాల్ చేయని పర్సను నాకు కాల్ చేసి నేను ఆశ్చర్యపోయానక్క. ఇవాళ ఈవినింగ్ చేస్తే రేపు మధ్యాహ్నం కల్లా తన నుంచి కాల్ వచ్చింది. నేను అసలు నమ్మశక్యం కాలేదు నాకు. కాకపోతే ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే తనైతే కాల్ చేశారు, బట్ ఒక క్లారిటీ ఇచ్చారు నాకు. నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు వేరే మ్యారేజ్ చేసుకో అని చెప్పి క్లారిటీ ఇచ్చి పెట్టారనమాట. అట్లా కొంతమంది తన తప్పు తెలుసుకొని మళ్ళీ తనకి వాళ్ళ పార్ట్నర్కి మెసేజ్ చేసి కాల్ చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళు ప్యాచప్ అయిపోయారు. చాలా సంతోషంగా నాకు మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా ఎవరైతే రిజల్ట్ పొందారో వాళ్ళందరూ కూడా మీకు వీలైతే కమెంట్స్లో కూడా పెట్టండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే. ఓకేనా? రైట్. అండ్ ఇంకొంతమందికి ఎవరికైతే అది ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. చేసిన తర్వాత ఇది అవుతుందా లేదా ఈ డౌట్లతో చేస్తే అది వర్కౌట్ అవ్వదు. డ్యామ్ షూర్ నా పర్సన్ నుంచి నాకు కాల్ వచ్చింది అంతే, డ్యామ్ షూర్గా వస్తుంది. ఓకేనా? ఇది వర్కౌట్ అవుతుందా, నేను ఇట్లా చేశాను అట్లా చేశాను, ఎవరో నేను ఇది చేస్తూ ఉన్నా, స్పెల్ చేస్తూ ఉన్నా, రాస్తూ ఉన్నా, ఈ లోపల ఎవరో వచ్చి ఏంటిది అని అడిగారు, గబక్కన చించేశాను, ఇట్లాంటివి కాదు. ప్రశాంతంగా కూర్చోండి. అలా చేస్తే వర్కౌట్ అవ్వదు. స్పెల్ ఇది, జీనీని మనం అడగమా ఏం కావాలి అని. అలానే ఇది కూడా ఆషామాషిగా తీసుకోమాకండి. ఏదో అసలు రిలేషన్ పూర్తిగా బ్రేక్ అయిపోయింది, ఏదో ఒకసారి ట్రై చేసి చూద్దాము, ఆకతాయితనంగా తమాషాగా చేస్తాడో లేదో, లేకపోతే నా ఈగో బూస్టప్ చేసుకోవడానికి వాళ్ళ నుంచి నాకు కాల్ రావాలి, ఇట్లాంటి యాటిట్యూడ్లు, ఇట్లాంటి నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్స్ తోటి, రివెంజల్ ప్యాటర్న్స్ తోటి రావు. ఓకేనా? మనలో ఎంతవరకు కరెక్ట్ ఉన్నాము, మనం ఎంతవరకు రాంగ్ ఉన్నాము అని అనలైజ్ చేసుకోండి. ఎవరైతే ట్రూ ఇంటెన్షన్స్తో ఉన్నారో వాళ్ళకి మాత్రమే, మంచి మనసుతో తన పార్ట్నర్ తన లైఫ్లోకి రావాలి అని కోరుకునే వాళ్ళు మాత్రమే ఇది చేసుకోండి. ఓకేనా? గ్రెడ్జెస్ లేకపోతే ఇంకోటి పెట్టుకొని తనని ఇబ్బంది పెట్టాలి అని అట్లా చేయొద్దు. అలా చేస్తే వర్కౌట్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే వన్ సైడ్ లవ్ కూడా వర్కౌట్ అవ్వదు. వన్ సైడ్ వైపు వీళ్ళకి ఇష్టం ఉంది, అవతల పర్సన్కి అసలు ఈ విషయం తెలిసినా తెలియకపోయినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకో, లీవ్ ఇట్. అంతేగాని బలవంతంగా వాళ్ళ నుంచి రాబట్టాలని మాత్రం చూడొద్దు. అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? రైట్. ఈరోజు ఇంకొకటి చూద్దాము, ఇంకొక స్పెల్ చూద్దాము. ఏంటంటే ఈ స్పెల్ ఏంటంటే వితిన్ ఇది చేసిన ఈరోజే ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈరోజు నూతన సంవత్సరం కదా మన తెలుగు వాళ్ళకి. సో ఈరోజు చేసుకోండి, నైట్ లోపల చేసుకోండి. ఓకేనా? లేదు సాయంత్రం చక్కగా ఇంట్లో గుడిలో పూజ గదిలో దీపారాధన చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని చేసుకోండి. నెక్స్ట్ దాన్ని ఏమంటారు, ఈ స్పెల్ చేసిన మీ అదృష్టం బాగుంటే ఈ స్పెల్ చేసిన 8 minutesలోనే తన నుంచి మీకు కాల్ రావచ్చు, లేదా 8 days కావచ్చు, 8 hours కావచ్చు, లేదా ఆ పర్సన్ మీకు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు వెంటనే టైం చూడండి. అది 6:02 అంటే 8, లేదా 7:01 అంటే 8 గంటలకి 8. ఓకేనా? 5:30 8. ఆ టైం చూస్తే డెఫినెట్గా 8 అనే వస్తుంది. ఓకేనా?
మీ పార్ట్నర్ నుంచి తప్పకుండా మీకు కాల్ వస్తుంది. ఈ స్పెల్ చేసుకోండి, ఓకేనా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏదో మీ రివెంజ్ల కోసమో లేకపోతే నెగెటివ్ ఏ చిన్న మైండ్ సెట్ మీ మైండ్లో ఉన్నా కూడా ఇది మీకు వర్కౌట్ అవ్వదు. లేదు ఇంకా వేరే వేరే తప్పుడు ఉద్దేశాలతో దయచేసి మీ పార్ట్నర్ని ఇబ్బంది పెట్టాలి అన్న దీంతో కూడా చేయొద్దు, ఓకేనా? ఇది మంచికి యూజ్ చేసుకోండి, మంచికే ఉపయోగపడుతుంది, ఓకేనా? నో నెగిటివిటీ. రైట్, స్టార్ట్ చేద్దాము. ఇది బ్లూ పెన్తో చేయండి. నా దగ్గర బ్లాక్ ఉంది, సో నేను అందుకని బ్లాక్కే చేస్తున్నా. లేకపోతే ఒక పని చేస్తా ఉండండి, మార్కర్ స్కెచ్ ఉంది కదా, మార్కర్ ఉంది, దీంతో చేస్తా. ఒక చిన్న పేపర్ తీసుకోండి. ఇది తర్వాత ఫోల్డ్ చేసి వెయిట్ చేయండి. ఫోల్డ్ చేసి దీన్ని మొబైల్ పౌచ్లో కానీ, లేకపోతే పిల్లో కింద కానీ, లేకపోతే మీ పర్స్లో కానీ పెట్టుకోవచ్చు, ఓకేనా? రైట్, జస్ట్ చిన్న పేపర్తోనే చూపిస్తున్నాను మీకు. మీరు కూడా వీలైనంత చిన్న పేపర్తోనే చేసుకోండి, ఎందుకంటే మీరు ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మీరు దాచుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైట్, సెవెన్ 4 6 3 లైన్స్, ఓకేనా? ఇక్కడ పైన మీ పార్ట్నర్ నేమ్, నాకు మార్కర్తో పెద్ద పెద్ద లెటర్స్ వస్తాయి కదా. సో ఇక్కడ మీ పార్ట్నర్ నేమ్ రాసి అగైన్ 3 లైన్స్ గీయాలి. మీ పార్ట్నర్ నేమ్ కింద కూడా 3 లైన్స్ గీయాలి. తర్వాత ఇక్కడ మీ నేమ్, ఇక్కడ గ్యాప్ పెట్టుకోండి, ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టుకొని ఇక్కడ మీ నేమ్ రాసుకోండి, చెప్తాను. ఇక్కడ మీ నేమ్ రాసి అగైన్ 3 లైన్స్. ఇన్ బిట్వీన్ ఏం రాయాలి? ఇక్కడ కాల్ మీ నౌ అగైన్ 3 లైన్స్ కింద రాయాలి, ఓకేనా? రాసిన తర్వాత మీ నేమ్ రాస్తారు కదా, మీ నేమ్ కింద కూడా 3 లైన్స్ రాశారు కదా, గీశారు కదా. ఈ మీ నేమ్ కింద మీరు మీ పార్ట్నర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ లవ్ యూనా, ఐ మిస్ యూనా, అది రాసుకోండి. ఓకేనా? ఐ లవ్ యూ, ఐ మిస్ యూ రాసుకున్నారా? ఇప్పుడు ఈ మొత్తానికి పెన్ను లేపద్దు, పెన్ను లేపకుండా 3 సర్కిల్స్ డ్రా చేయాలి. ఓకేనా? 2 అయింది కదా, ఇంకొకటి. ఓకే, దిస్ ఈజ్ టోటల్. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసి పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ ఏం రాయాలి? మళ్ళీ ఇంకొక పేపర్ మీద చూపినా. ఫస్ట్ ఏం రాయాలి? 3 7 4 6
3 లైన్స్. పైన మీ పార్ట్నర్ నేమ్ కింద 3 లైన్స్. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచి ఫస్ట్ కింద మీ నేమ్ రాసుకోండి. మీ నేమ్ 3 లైన్స్. ఆఫ్టర్ మీ పర్సన్ నుంచి మీరు కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, కావాలని కాల్ మీ నౌ ఈజ్ ఇంపార్టెంట్. కాల్ మీ నౌ 3 లైన్స్. అగైన్ డ్రా 3 లైన్స్. ఓకేనా? తర్వాత మీ పర్సన్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మిస్ అవుతున్నారా, మీరు ప్రేమిస్తున్నారని చెప్తున్నారా? ఇది రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు, బట్ మీ ఇష్టం. ఇది ఆప్షన్. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అనేది మీ ఆప్షన్. రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు. ఇది చేసి పెన్ లిఫ్ట్ చేయకుండా 3 సర్కిల్స్, 1 2 3 సర్కిల్స్ రాసి దీన్ని 3 ఫోల్డ్స్ చేయాలి. చూడండి ఎట్లా అని అడుగుతున్నారు, నేను అది కూడా చూపిస్తాను. మన వైపుకి, మనం ఎట్టున్నామో పేపర్ని మన వైపుకి. పేపర్ని ఎప్పుడైతే అవతలికి మడతేస్తామో మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నట్టు అర్థం. ఓకేనా? కాబట్టి క్లియర్గా చూడండి. మన వైపుకి, 1 2 3. ఓకే, ఇంతే. ఈ పేపర్ మొత్తాన్ని మన మొబైల్ పౌచ్లోనో, పర్స్లోనో, లేదా దిండి కింద పెట్టుకోవడమో, వెయిట్ ఏ మినిట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, దీన్ని మన ఫోన్ పౌచ్లోనో, పిల్లో కిందనో, లేకపోతే మన పర్స్లోనో పెట్టుకోవాలన్నమాట. ఆ పర్సన్ నుంచి కాల్ వచ్చే వరకు. ఓకే, దీన్ని ఇలా పట్టుకొని ఫస్ట్ అయిపోయిన తర్వాత, రాసిన తర్వాత ఇంటెన్షన్ చెప్పుకోండి. మీ పర్సన్ని ఇమాజిన్ చేసుకొని దీన్ని మీ పర్సన్ మీకు కాల్ చేశారు, చాలా హ్యాపీగా మాట్లాడారు, మీరు చాలా హ్యాపీగా మాట్లాడారు, కాన్వర్జేషన్ చాలాసేపు జరిగింది. ఓకేనా? ఇలా ఇమాజిన్ చేసుకొని హ్యాపీ మూడ్లో ఉండి చక్కగా దీన్ని నేను చెప్పిన ప్లేస్లో పెట్టేసుకోండి. ఓకే, తర్వాత అడుగుతున్నారు దీన్ని ఏం చేయాలి? ఆఫ్టర్ తన నుంచి కాల్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలి? దీన్ని టియర్ అప్ చేసి, అంటే చించేసి ఏదైనా వాటర్లో ప్రవహించే నీళ్ళలో కలిపేయండి, లేదా బర్న్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్యాండిల్ వెలిగించండి. అది కూడా పింక్ కలర్ క్యాండిల్. ఓకేనా? క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్లో బర్న్ చేసేసి థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ చెప్పుకొని మీ పర్సన్ నుంచి కాల్ వచ్చిన తర్వాత దీన్ని బర్న్ చేసేయడమా, లేకపోతే చింపేసి ప్రవహించే వాటర్ మీ దగ్గరలో లేకపోతే ఎక్కడన్నా పెద్ద చెట్లు ఉంటాయి కదా, చెట్టు మొదట్లో కొంచెం చిన్నగా మట్టిలోడి దాంట్లో ఇది ఫోల్డ్ చేసి పెట్టేసేయండి. లేకపోతే చించుతారు కదా, చించేసి ఆ ముక్కల్ని అందులో పెట్టేసి క్లోజ్ చేసేసేయండి. ఓకేనా? ఇంతే. డ్యామ్ షూర్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా? మన ఇంటెన్షన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మీ పర్సన్ నుంచి కాల్ అయితే వస్తుంది, తను ఏం మాట్లాడతారు అనేది తర్వాత సంగతి. ఓకేనా? అట్లీస్ట్ మీకు క్లారిటీ అయినా వస్తుంది, తన నుంచి కాల్ వస్తుంది, డ్యామ్ షూర్. ఓకేనా? మీరు పాజిటివ్గా ఉండి పాజిటివ్గా చేసుకోండి. ఓకే, ఈరోజు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా మీకు అందరికీ మంచి జరగాలి, మనందరికీ మంచి జరగాలి అని మనమందరము ఆయురారోగ్యాలతోటి ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతోటి సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన మూన్ డివైన్ టారో తరపు నుంచి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. ఐ లవ్ యూ. ఓం నమః శివాయ.